హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. శివరాత్రికి కుడెల్లి జాతర వెళ్ళొచ్చామని చెప్పాను కదండి. నెక్స్ట్ ఒక 2 డేస్ అయ్యాక కురవి కూడా వెళ్ళామండి. కురవిలో వచ్చేసి మనకి ఫేమస్ టెంపుల్ వీరభద్రస్వామి వారు భద్రకాళి మాత టెంపుల్ అండి. చాలా బాగుంటుందండి. చూడండి అసలు ఎంత బాగుంది టెంపుల్, చాలా బాగుంది. అండ్ ఇప్పుడు ఉత్సవాలు జరుగుతున్నాయండి. మనకి మండే రోజు కళ్యాణ మహోత్సవం ఉందండి, రామలింగేశ్వర స్వామి వారిది. ఈ టెంపుల్లోనే అన్నమాట వీరభద్రస్వామి, రామలింగేశ్వర స్వామి ఉంటారండి. అండ్ ఇంకా టెంపుల్ చూసుకోండి ఒకసారి, ఇలా ఉంది, చాలా బాగుంటుంది. మనకి ధ్వజస్తంభం నుంచి ఇక్కడ నందీశ్వరుల వారు ఉన్నారండి, చూడండి. అండ్ ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. నేను లోపల వచ్చేసి వీడియో తీయలేదండి, ఎందుకంటే ఇంకా మనకు తెలిసిందే కదండి, మన హిందూ ధర్మంలో దేవుళ్ళ దేవతల్ని అట్లా వీడియోస్ తీసి చూపించకూడదు అని, అందుకోసం అని చెప్పేసి నేను వీడియో తీయలేదండి. అందుకని బయట నుంచి చూపిస్తున్నాను టెంపుల్. ఒకసారి చూడండి, ఉత్సవాలు కాబట్టి డెకరేషన్ చేశారండి ఫ్లవర్స్ తోటి, చాలా బాగుంది. ఇక్కడ గోమాత ఉన్నది చూడండి. మనకి 3 సైడ్ నుంచి ఎంట్రన్స్ ఉంటుందండి. వినాయకుడు ఉన్నారు చూడండి ఇక్కడ పైన. నందీశ్వరుడు స్తంభం పైన ఉన్నారు చూడండి. చాలా పెద్దగా ఉంటుందండి గుడి వచ్చేసి, చాలా ఫేమస్ టెంపుల్ అన్నమాట. చాలా బాగుంటుందండి, మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఉత్సవాలు కూడా కాబట్టి. అండ్ ఇప్పుడు మార్చ్ 10th కళ్యాణ మహోత్సవం అండి, చాలా బాగా చేస్తారు. వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే 10th వెళ్ళి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ బోర్డు పెట్టారు చూడండి ఉత్సవాల డేట్స్, అదొకసారి పాస్ చేసుకొని చూడండి. మనకి నెక్స్ట్ వెడ్నెస్డే అంటే 12th రోజు కూడా 16 రొద్దుల పండుగ చేస్తారండి. శివరాత్రి నెక్స్ట్ డే చేశారు కదా పెళ్ళి, వీరభద్రస్వామి భద్రకాళి మాతది. ఆ మ్యారేజ్కి సంబంధించిన 16 రొద్దుల పండుగ మనకు 12th రోజు చేస్తారు. చూడండి ఒకసారి టెంపుల్ పైన శివయ్య ఉన్నారు. ఇటు నుంచి ఎగ్జిట్ అవుతారనమాట టెంపుల్ నుంచి. చూడండి లోపల ఎంత బాగుందో టెంపుల్ వచ్చేసి. ఇటువైపు మనకు స్వామివార్లు ఉంటారండి, ఆ మిడిల్లో వచ్చేసి మనకు వీరభద్ర స్వామి ఉంటారు. అదిగోండి అయ్యగారు వస్తున్నారుగా, అక్కడ నుంచి వీరభద్ర స్వామి వారు అక్కడ ఉంటారండి. మనకి ఇటు రైట్ సైడ్లో స్వామివారి టెంపుల్, రైట్ సైడ్లో భద్రకాళి మాత టెంపుల్ ఉంటుందండి. ఇదిగోండి ఎంట్రన్స్ బోర్డ్ ఇది, అంటే టెంపుల్ లోపలనే, కాకపోతే స్టెప్స్ కొంచెం ఎక్కితే ఒక 4-5 స్టెప్స్ ఉంటాయి అంతే అండి. క్యూ లైన్ పెట్టారండి, ఉత్సవాలు కదా ఇప్పుడు, క్యూ లైన్ పెట్టారు. మేము వెళ్ళిన టైము ఆఫ్టర్నూన్ కాబట్టి జనాలు అంత ఎక్కువ ఏం లేరండి, తక్కువ ఉన్నారు. అందుకని మాకు త్వరగా దర్శనం అయిపోయిందండి. మేము ఖమ్మం నుంచి వెళ్ళామండి. అన్నట్టు ఈ కురవి ఎక్కడ అనేది చెప్పడం మర్చిపోయాను. ఈ కురవి వచ్చేసి మనకు ఖమ్మం టు మహబూబాబాద్ మిడిల్లో ఉంటుందండి. కురవి టు మహబూబాబాద్ వచ్చేసి 12 కిలోమీటర్స్ అండి. సో మనకు ఒక 2 hours పడుతుంది ఖమ్మం నుండి కురవికి. సో మీరు కూడా వెళ్ళి దర్శనం చేసుకోండి, చాలా బాగుంటుంది టెంపుల్. లోపల అమ్మవారు చూడండి భద్రకాళి మాత, చాలా బాగుంది.